ఇప్పుడు ఈ ఉద్యోగాలు కావాల్సిన వాళ్ళు, రావాల్సిన వాళ్ళు, నిరుద్యోగులు ఈ గవర్నమెంట్ పట్ల కూడా అంత సంతృప్తిగా లేరు అన్న ఒక వాదన ఉన్నది. అంటే మీరు ఇచ్చిరా ఉద్యోగాలు 30,000 గతంలోనే వచ్చినాయి కదా, కాంగ్రెస్ ఏమిచ్చింది? సో ఆ తరహా చర్చ మీకు ఏమైనా నెగిటివ్ అయ్యే అవకాశం ఉందేమో? అంటే విషయం నిన్న కేసీఆర్ అంటుండే మెగా డిఎస్సీ అన్నారు, వచ్చిందా మీకు అని అడుగుతా ఉన్నారు. స్కూటీల డిఎస్సీ ప్రాసెస్ నడుస్తుంది, ఆయనకు తెలియకపోతే ఆయన ఏం చేయగలుగుతాం. కానీ మెగా డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్, ప్రాసెస్, టెట్ నిర్వహణ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా. ఓకే, 10 ఏళ్లలో నువ్వు చేయలేని పని మేము చేస్తా ఉన్నాం కదా. అసలు నువ్వు ఉద్యోగస్తులను ఏడా రిటైర్ కానీ ఇచ్చినవని నువ్వు ఇప్పుడు ఆగస్టులో రిటైర్ అవుతా ఉన్నారు ఉద్యోగులంతా చాలా మంది. ఓకే, కొత్త నోటిఫికేషన్లన్నీ ఆగస్టులో వస్తాయి కదా రఘు. కేసీఆర్ గారు కూడా ఉద్యోగాల గురించి డిమాండ్ చేసే పరిస్థితి ఉందంటే ఇక అది ఇవ్వడం నోటితో నవ్వుతాడు. నువ్వు ఉద్యోగాలు వేస్తుంటే నువ్వు గద్దెనే దిగకపోతుంటివి. ఆ పని నువ్వు చేయలేదు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుంది. ఇప్పుడు నిరుద్యోగులు ఈ 4-5 నెలల పరిపాలన మీద సంతృప్తిగా ఉన్నారా? మీ వైపు వస్తారా? 100% వస్తారు రఘు. ఎందుకు రారు? రేపు నిరుద్యోగుల గురించి తీన్మార్ మళ్ళీ మాట్లాడా, నిరుద్యోగుల వాయిస్ వినిపించడా? ఖచ్చితంగా చేస్తాం. కాబట్టి నిరుద్యోగులను 100% వాళ్ళని సంతృప్తి పరచడే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఖచ్చితంగా వాళ్ళ మన్నలు పొందుతుంది. గత ప్రభుత్వం లాగా ఈ పరిపాలన ఉండదు. గత ప్రభుత్వం కేసీఆర్ పరిపాలన విధానం లాగా ఉండదు. నిరంకుశత్వంగా వ్యవహరించదు. ప్రజాస్వామ్యయుతంగా ప్రజలకు స్వేచ్ఛనిస్తూ, ఆఖరికి ఇందిరా పార్క్ కాడ నీకు ఉద్యోగం రాకపోతే ధర్నా చేసుకో అని చెప్పి ధర్నా చౌక్ ఓపెన్ చేయించి అక్కడ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంది. అంటే నేను ఒకటి ఏం చెప్తా ఉన్నా, ఇక్కడ నిరుద్యోగ సోదరులు కానీ, లేకపోతే ఉద్యోగస్తులు కానీ, మేధావులు కానీ ఎవరైనా 4 నెలల కాలం రఘు. ఓకే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 4 నెలలు అయింది. ఈ 4 నెలల కాలంలో ప్రజలకు పెట్టిన దానికంటే కేసీఆర్ తెచ్చిన అప్పులకు కట్టడానికి 29,000 కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి. సో ఈ రకంగా పోతా ఉంది. అయినా కూడా ఉద్యోగస్తులకు ఎక్కడ ఇబ్బంది రాకుండా ఒకటి వనరులు సమకూర్చుకుంటూ ఒక్కొక్క పథకాన్ని అమలు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. తీన్మార్ మల్లన్న ఒక ప్రశ్నించే గొంతుకగా ప్రజలకు కనిపిస్తూ ఉంటాడు. ఇవాళ ఒక పార్టీలో చేరిన తర్వాత రేపు కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి అనుకూలంగా పనిచేయాల్సిందే, అదర్వైజ్ బయటికి నెట్టేస్తారు. అటువంటి తీన్మార్ మల్లన్న ఏం మాట్లాడగలుగుతాడు మండలిలో? అంటే ఒక విషయం రేవంత్ రెడ్డి చెప్పిందే మాట్లాడాలా, లేకపోతే ఇంకో మంత్రి చెప్పిందే మాట్లాడాలా? కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మంచి చేసే పని నేను చేపిస్తా కాంగ్రెస్ పార్టీ తోటి. మీరు ఒక్కరు ఏం చేయగలుగుతారు? ఎందుకు చేయలేము? పార్టీని నా బాధ్యత పట్టభద్రుల వరకు నా బాధ్యత, వాళ్ళ సమస్యలు నా బాధ్యత. కాబట్టి నేను ఆ దాంట్లో ఖచ్చితంగా నేను ప్రభుత్వాన్ని మెప్పించగలుగుతాము, ప్రభుత్వాన్ని ఒప్పించగలుగుతాము. ఆ కార్యక్రమం చేయాలి కదా రఘు. ఇప్పుడు ఆపోజిషన్లో ఉంటే ఇలా పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలిచి ఏం చేసిండు? ఆయన స్వార్థం కోసం గెలిచి రాజీనామా చేసి అవతల పాడేసిపోయా. ఇప్పుడు పట్టభద్రులందరినీ వట్టిగానే ఫూల్స్ని చేసిపోయిండు కదా. ఆ రోజు నేనుంటే నా గలం ఎట్లుండేది, నా పరిస్థితి ఎట్లా ఉండేది? ఈ రోజు కూడా చెప్తా ఉన్నా, ఆ రోజు ఎట్లా ఉన్నానో ఈ రోజు కూడా అట్లే ఉంటా. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ, కాంగ్రెస్ పార్టీలో మాట్లాడేటువంటి ఛాయిస్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ, వేరే పార్టీలో ఇది సాధ్యం కాదు. ఇప్పుడు కొంతమంది జీవో 46 బాధితులు మీ దగ్గరకు వస్తే వాళ్ళని బెదిరించిరని, వాళ్ళని తిట్టిరని రకరకాలుగా మీ మీద ట్రోల్స్ నడుస్తూ ఉన్నాయి. అంటే ఒక విషయం రఘు, ఇక్కడికి కొన్ని 100 మంది వచ్చిపోతూ ఉంటారు. బెదిరించుడు తిట్లు కార్యక్రమాల కోసం కాదు ఇది పెట్టుకుంది. మేము ఎవరిని బెదిరించాం కూడా. మేము ఎందుకు అంటాం, మేము ఎందుకు బెదిరిస్తాం? ఇది బెదిరింపులు అడ్డానా ఇదేమన్నా? వాళ్ళు ఏదన్నా అనుకుంటే నేనేం చేస్తా కానీ, ఓకే, వాళ్ళు ఏదన్నా అనుకుంటే నేనేం చేయలేను. చాలా మంది పిల్లలు నిన్ననో మొన్న ఫోన్ చేసిరు, అన్నా అది జరిగిపోయిందన్నా, ఇక మరి ఏం చేస్తామన్నా, గతంలో ఇది కూడా గతి లేదు కదన్నా అనే పరిస్థితి కొట్టే. అంటే నేను ఒకటి గుర్తుపెట్టుకోరగు, నేను నన్ను అన్నోళ్ళని ఎవరిని కూడా నేను రిటర్న్ అన్నాను. అది అబద్ధం అయితే అసలే పట్టించుకోను. ఇక ఓకే, అబద్ధం అయితే అసలే పట్టించుకోను. నన్ను ఎవరో సోషల్ మీడియాలో అన్నారని నేను పట్టించుకోను. ఎందుకంటే ఇప్పుడు నేను తిట్టాను, ఒక చిన్న ప్రూఫ్ ఉండాలి కదా రఘు. తీన్మార్ మల్లన్న గిది అనడానికి ఎవరి కాడ ఏ ప్రూఫ్లు ఉండవు. వాటినే బట్టగాల్చి మీద వేసేటువంటి కార్యక్రమాలు ఉంటాయి. ఇంకా చాలా ఉంటాయి రఘు, ఇటువంటి ఇంకా చాలా కార్యక్రమాలు ఉంటాయి. ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఏది చేసినప్పటికీ ఏం చేసినప్పటికీ తీన్మార్ మల్లన్న వాళ్ళందరి వాడు కూడా, నేను కొందరు వాడిని కాదు, వాళ్ళందరికీ కూడా నేను ఆపుతున్నాయి. వాళ్ళందరి మనిషిని. చాలా యూట్యూబ్ ఛానల్స్ సరే నా మీదతో పాటు మీ మీద ఇంకా విపరీతంగా నడిపిస్తూ ఉన్నారు కదా పెద్ద ఎత్తున.